వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు శాసనమండలి సభ్యులకి స్ట్రైట్గా వచ్చినండి. మన నుంచి అడుగుదాం అనుకుంటున్నాను. శాసనసభ, శాసన మండలి, అసెంబ్లీ, శాసన మండలి రెండింటి కోసం ఒక్కసారి చిన్న క్లారిటీ ఇవ్వండి ప్రజలకి. మీరు రాజ్యాంగబద్ధంగా నెగ్గిన అసెంబ్లీకి ఏమో 11 మంది ఉన్నారు, రారు దేనికి చర్చలకి. మండలికి వస్తారు, శాసన మండలికి ఎమ్మెల్సీలు ఏదో గందరగోళం సృష్టిస్తారు, బయట ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం పారిపోయింది అది ఇదని మాట్లాడతారు. సరే, అదే మండలిని గతంలో మీరు ఏమన్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అలా శాసన మండలిని రద్దు చేసేద్దాం, దానివల్ల ఎవరికి ఉపకారం లేదు, ప్రజాధనం వేస్ట్, ప్రభుత్వంపై భారం అని మాట్లాడిన ఆ రోజు మీరు మాట్లాడి కేంద్రానికి సిఫార్సు కూడా చేశారండి శాసన మండలిని రద్దు చేయాలని. ఈరోజు అదే శాసన మండలి విషయంలో మీరు మాట్లాడే మాటలు చూడాలి, ఎక్కడ లేని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ మాట్లాడుతున్నారు ఈరోజు. ఏమంటే ఆ రోజు మీరు అధికారంలో ఉండగా అవసరం లేదు రద్దు చేయాలని మాట్లాడి మీరు ఈరోజు మీకు ఎక్కడ లేని ప్రేమ వచ్చేసిందని శాసన మండలి మీద అని చెప్పి రాష్ట్రంలో ప్రజలు మాట్లాడుతున్నారు. సమాధానం చెప్పండి. అంటే ఇప్పుడు ప్రజాధనం వేస్ట్ కదా, ఇప్పుడు మీకు జీతాలు ఇస్తున్నారు కదా మరి ఎమ్మెల్సీలు అందరికీ, ఇప్పుడు ప్రభుత్వంపై భారం కాదా, ప్రజాధనం వేస్ట్ కాదా? గతంలో కేంద్రానికి సిఫార్సు పంపారు, అసలు అవసరమే లేదు మండలిని. ఈరోజు అదే మండలిలో నిన్న లేళ్ళ అప్రెడ్డి గారు బోల్ రూల్స్, ఆ కుర్చీకి గౌరవం ఇవ్వాలి కదా అధ్యక్ష అని మాట్లాడుతున్నారు. నిన్న మోసేన్ రాజు గారి కోసం ఇవ్వాలి, ఖచ్చితంగా కుర్చీకి గౌరవం ఇవ్వాలండి, రాజ్యాంగబద్ధంగా ఇవ్వకూడదని అంటలేదు. కానీ మీరు అవసరం లేదన్న మండలి కదా అది. మీరు 2 నాలుకల ధోరణి ఏంటని చెప్పి రాష్ట్రంలో ప్రజలు అనుకుంటున్నారు. శాసనసభకు మాత్రం మీరు హౌస్ ఆఫ్ ది లీడర్ గౌరవం ఇవ్వరు, అసెంబ్లీ స్పీకర్ గౌరవం ఇవ్వరు, ఎవరికి ఇవ్వరు, ఆ శాసనసభకే రారు. మీరు మండలిలో మాత్రం ఎక్కడ లేని రూల్స్ మాట్లాడుతున్నారు లేళ్ళ అప్రెడ్డి గారు. మీరు ఏంటో మరి ఇది ప్రజలకు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అసలు మండలిని రద్దు చేద్దాం, నాకు ఎన్ని గుర్తుంటాయి, రద్దు చేసేయాలని చెప్పి కేంద్రం